పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఇటీవల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనా స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. అత్యాచారం, హత్య జరిగిన చోటుకు వెళ్లి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో రైస్ మిల్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొంతమేర ఉందని గుర్తించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా నిందితుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆపై చిన్నారిని హతమార్చాడు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నేరస్తుడిపై ఇప్పటికే ఫోక్సో కేసు నమోదైందని, జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు 2.5 లక్షల పరిహారం, మృతి చెందిన మైనర్ బాలిక తండ్రికి ఉద్యోగం ఇస్తామన్నారు. తమ స్వగ్రామమైన ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్తో మాట్లాడి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అతి క్రూరంగా అగంతకుడు చేసిన చర్య, దాని తర్వాత చంపటం ఎవ్వరు కూడా, ఈ సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించేది కాదు. శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా దాదాపు 5.5 లక్షల రూపాయలు వారికి ఇచ్చే విధంగా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించే కార్యక్రమం చేయడంతో పాటు నేను మా సీతక్క గారు కలిసి మరి అక్కడ ఉన్న ఆసిఫాబాద్ కలెక్టర్ గారితో వెంటనే ఆసిఫాబాద్ జిల్లాలో ఆ చిన్నారి, ఆ మృతురాలి తండ్రికి ఉద్యోగం కల్పించడం, అక్కడికి వారికి ఇళ్ల స్థలం కల్పించి ఇల్లు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగిందని, ఆ చిన్నారిని అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటన నిందితుడు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు స్వీకరించడం వల్లే జరిగిందన్నారు మంత్రి సీతక్క. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ, ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు సార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా